హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం 6వ భాగం. గోపి రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజు అతనికి ఇంకా బోని బేరం తగలేదు. ఇంతలో 3 రోజుల క్రితం తనని బేరం కట్టమని అడిగిన తాత ఎదురయ్యాడు. తాత రిక్షా పక్కకి రాగానే బ్రేక్ కొట్టి రిక్షాని ఆపాడు గోపి. ఏం తాత, ఆ రోజు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు మీ అబ్బాయికి ఆరోగ్యం ఎలా ఉంది? అడిగాడు గోపి. ఏం బాబు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకా వెళ్ళలేను అనుకున్నావా? నీకంటే పుణ్యాత్ముడు ఒకడు నన్ను పావులాకే మా అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళాడు బాబు, నిష్ఠూరంగా చెప్పాడు తాత. హా, అలాగా, చాలా సంతోషం తాత. ఇంతకీ మీ అబ్బాయికి ఎలా ఉంది తాత? ఎలా ఉంటే ఏంలే బాబు, అయినా మా బాగోగుల గురించి నీకెందుకులే బాబు, నా దారిన నన్ను వెళ్ళని. తాత 2 అడుగులు ముందుకు వేశాడు. అంతే, గోపి రిక్షా మీద నుంచి కిందికి ఒక జంప్ చేసి తాత అంటూ ఒక్క గావు కేక పెట్టాడు. ఆ అరుపుకి తాత తుల్లిపడ్డాడు. ఎందుకు బాబు అలా అరిచావు? ఇప్పుడు నిన్ను నేనేమైనా రిక్షా ఎక్కించుకొని ఫ్రీగా తొక్కమని అన్నానా? విసుగ్గా మొహం పెట్టి అడిగాడు తాత. తాత తాత, నన్ను ఎంత అపార్థం చేసుకున్నావు తాత? తల పైకెత్తి జుట్టు పీక్కుంటూ చెప్పాడు గోపి. ఈ నిష్ఠూరాలన్నీ ఆ రోజు నిన్ను మీ అబ్బాయి ఇంటికి రిక్షాలో తీసుకెళ్ళలేదనే కదా. కానీ ఆ రోజు నేను వెళ్ళకపోయి ఉంటే కొన్ని 100 జీవితాలు వీధిన పడేవి తాత. అవునా బాబు? కాస్త మెత్తపడుతూ అడిగాడు తాత. అవును తాత, నేను రౌడీలను తన్ని తగిలేసి వాళ్ళంతా పొలాలు దున్నుకునేలా చేశాను తాత. అంతేకాకుండా దున్నేవాడితే భూమని చెప్పి వాళ్ళని ఆ పొలాలు తీసేసుకోమన్నాను తాత, గర్వంగా పలికాడు గోపి. బాబు, హఠాత్తుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఆక్రోశించాడు తాత. ఏంటి తాత, ఎందుకలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నావు? ఎందుకలా ఉట్టి పుణ్యానికి ఆక్రోశించావు? కొంపదీసి ఆ రాయుడు గాని నీకు బంధువా తాత? అయోమయంగా అడిగాడు గోపి. కాదు బాబు, కాదు. మరెందుకు తాత అలా ఆక్రోశించావు? ఏం లేదు బాబు, ఆ రోజు నన్ను కూడా ఆ మూకతో ఎందుకు తీసుకెళ్ళలేదు బాబు? ఏం తాత అలా అంటున్నావు? నేను కూడా వచ్చుంటే కాస్త భూమి నాకు కూడా దక్కి ఉండేది కదా బాబు, బాధపడుతూ చెప్పాడు తాత. ఊరుకో తాత, ఊరుకో. మీ అబ్బాయికి జబ్బు తగ్గాక నీవు కూడా ఆ పొలంలోని భూమిని దున్నుకుందువు గాని. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం, ఆనంద బాష్పాలు రాల్చాడు తాత. సరేగాని తాత, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా వాడికి ఒంట్లో నలత ఇంకా తగ్గలేదు బాబు, వాని చూడ్డానికే వెళ్తున్నా. అలాగా తాత, చాలా సంతోషం తాత. ఏంటి బాబు, మా వాడికి ఒంట్లో బాగోలేకపోతే నీకు సంతోషమా బాబు? గోపి వంక అదో మాదిరిగా చూస్తూ అడిగాడు తాత. గోపి నాలుక కొరుక్కున్నాడు. చచా, నా ఉద్దేశం అది కాదు తాత. నేను చాలా సంతోషమని ఎందుకన్నానంటే, ఆ రోజు నిన్ను రిక్షాలో తీసుకెళ్లే అదృష్టం తప్పిపోయినా ఈరోజు మళ్ళీ ఆ అదృష్టం నాకు మళ్ళీ దక్కింది తాత, మళ్ళీ దక్కింది. రా తాత, నా రిక్షా ఎక్కు, నిన్ను మీ అబ్బాయి ఇంటికి క్షేమంగా తీసుకెళ్తాను, రిక్షా సీటు దులుపుతూ అన్నాడు గోపి. బాబాబు, ఆనందంగా అన్నాడు తాత. సర్లే తాత, త్వరగా ఎక్కు. తాత గోపి రిక్షా ఎక్కాడు. గోపి కూడా రిక్షా ఎక్కాలని అనుకునేంతలో పెద్ద గుంపు గోపిబాబు, గోపిబాబు అంటూ పరిగెత్తుకుని వచ్చారు. వాళ్ళను చూడగానే తాత బావరమన్నాడు. ఏంటి, ఏమైంది? ఆందోళనగా వాళ్ళని అడిగాడు గోపి. గోపిబాబు, మరేమో మేము రేషన్ షాప్కి వెళ్ళాం. బియ్యం అడిగితే నో స్టాక్ అన్నాడు సుబ్బిశెట్టి. చక్కెర, గోధుమలు, కిరోసిన్ ఏవడిగినా నో స్టాక్ అన్నాడు బాబు అని మొర పెట్టుకున్నారు వాళ్ళు. అంత మాట అన్నాడా? పదండి, వాడి సంగతి తేలుద్దాం, ఆవేశంగా చెప్పాడు గోపి. బాబు, మరి నా సంగతి ఏంటి? బాధగా అడిగాడు తాత. వాడెవడో పుణ్యాత్ముడు పావులాకే మీ అబ్బాయి ఇంటికి రిక్షా కట్టాడని చెప్పావుగా, వాడి దగ్గరికి వెళ్ళు తాత అన్నాడు గోపి బాధని కంట్రోల్ చేసుకుంటూ. బాబు, తాత గొంతు పూడుకుపోయింది. గోపి చటుక్కున తల పక్కకి తిప్పేశాడు. తన కళ్ళలోంచి ఉబుకుతున్న కన్నీరు తాతకి కనపనీయకుండా, నిన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని తొక్కే అదృష్టం నాకు లేదు తాత, నాకు లేదు అనుకున్నాడు. చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకున్నాడు గోపి. బాబు, త్వరగా బాబు. గుంపు గోలగోలగా అరిచారు. పదండి,
గోపి అడుగులు ముందుకు వేశాడు. తాత నెత్తి కొట్టుకుంటూ రిక్షా దిగి గోపిని బండ బూతులు తిట్టుకున్నాడు. రేషన్ షాపు సుబ్బిశెట్టి రాయుడు మనిషే. రేషన్ షాప్లోని సరుకుని బ్లాక్ మార్కెట్లో అమ్మి అందులో కాస్త షేర్ రాయుడికి కూడా ఇస్తూ ఉంటాడు. గోపి గూడెం జనాలతో రేషన్ షాప్కి వెళ్ళి షాపు దోచుకున్నాక సుబ్బిశెట్టి లబో దిబోమంటూ రాయుడి దగ్గరికి పరుగు తీశాడు. రాయుడు గారు, నా కొంప మునిగింది రాయుడు గారు. రాయుడు ముందు నిల్చొని గుండెలు బాదుకున్నాడు. ఏమైందయ్యా అడిగాడు రాయుడు. నా షాపు దోచుకుపోయాడయ్యా ఆ గోపిగాడు వాడి మనుషులు. అంత పని చేశాడా? అసలు ఎందుకు అలా చేశాడు? సుబ్బిశెట్టి జరిగిన విషయం చెప్పాడు. గోపి పళ్ళు నూరుతూ అన్నాడు రాయుడు. గోపి ఇంటికి వెళ్ళేసరికి రాధ పెద్ద మామిడికాయ ఉప్పులో ముంచుకొని కొరుక్కు తింటూ ఉంది. ఆ దృశ్యం చూడగానే గోపి ఉక్కిరి బిక్కిరయ్యాడు. సంతోషం పట్టలేక రాధా అని అరిచాడు గోపి. ఆ అరుపుకి రాధ ఉలిక్కి పడింది. ఆమె చేతిలోని మామిడికాయ జారి నేల మీద పడింది. ఛీ, ఏమిటండి ఆ అరుపులు? ఉలిక్కిపడి చచ్చాను. మీ వల్ల బంగారం లాంటి మామిడికాయ నేలపాలైంది అంది రాధ బాధగా. ఏంటి రాధా, ఈ సమయంలో సంతోషించాలి కానీ ఆఫ్టర్ ఆల్ మామిడికాయ గురించి అలా బాధపడకూడదు. నీకు ఒకటేంటి, బుట్టెడు మామిడికాయలు నేను కొని పెడతాగా. ఏది, నువ్వు నవ్వాలి మరి. రాధ బుగ్గ వాచిపోయేలా చిలిపిగా గిల్లాడు గోపి. ఇంతకీ మీ సంతోషానికి కారణమేంటండి? మీరు ఇంకో రిక్షా కానీ కొన్నారా? ఆనందంగా అడిగింది రాధ. గోపి రాధ వంక ఆశ్చర్యంగా చూశాడు. అదేంటి ఇలా అడుగుతున్నావు? నువ్వు మామిడికాయ తింటున్నావు కదా, అందుకనే సంతోషించాను అన్నాడు రాధ మొహంలోకి పరీక్షగా చూస్తూ. రాధ మొహం వివర్ణమైంది. నేను అందుకు తినడం లేదండి, ఊరికే ఏదైనా పుల్లగా తినాలనిపించి నసిగింది రాధ. ఏడవలేకపోయావు. మరి అలాంటప్పుడు పోయినసారి నువ్వు మామిడికాయ చింతపండు ఊరికే తింటున్నావని నేను అనుకుంటే నన్ను వెరి వెంగళపం చేసి నువ్వు మా అమ్మ నాకు చర్చ పెట్టి జల్లకాయలు ఎందుకు కొట్టారు? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు గోపి. సరిగ్గా అప్పుడే సరస్వతి గదిలోకి అడుగుపెట్టింది. ఆమె గొంతు సవరించుకుంది. జీవితం అంతే బాబు, చాలా విచిత్రమైనది. అన్నీ మనం ఊహించినట్టు జరగవు. మనం ఒకలా ఊహిస్తే మరోలా జరుగుతుంది. మనం మంచి జరుగుతుందని అనుకుంటే చెడు జరుగుతుంది. చెడు జరుగుతుందని భయపడినప్పుడు మంచి జరుగుతుంది. ఈ జీవన రంగుల రాట్నం తిరుగుతున్నప్పుడు పై వాళ్ళు కిందికి, కింది వాళ్ళు పైకి మారుతూ ఉంటారు బాబు. నీ విషయమే తీసుకో. అప్పుడేమో రాధ మామిడికాయలు చింతపండు అన్నీ లప్ లప్ అని చప్పరిస్తూ ఉంటే నువ్వేమో తను ఊరికే తింటుందని అనుకున్నావు. కానీ అప్పుడేమో రాధ కాలు జారింది. కాదు, నెల తప్పింది. పళ్ళు నూరుతూ తప్పును సరిదిద్దాడు గోపి. అదే ఏదో ఒకటిలే. మొత్తానికి రాధకి గర్భం వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఊరికే మామిడికాయలు తింటూ ఉంటే నువ్వేమో రాధ కాలు జారిందని, అదే నెల తప్పిందని అనుకున్నావు. అదే బాబు జీవితం అంటే, ముగించింది సరస్వతి. అబ్బా చాలే, ఇంక నీ స్పీచు చాలించు. ఏది ఏమైనా రాధ మళ్ళీ నెల తప్పిందేమోనని నేను ఎంతో ఆశపడ్డాను బాధగా అన్నాడు గోపి. ఎక్కడా, మీకు ఎక్కలేని టైమో ఆ రైతు కూలీలతోనే తిరగడానికి సరిపోతుంది. ఇంకా నేనెలా నెల తప్పుతాను? నిష్ఠురంగా అనేసింది రాధ. మళ్ళీ తను అలా అనకూడదేమో అనిపించి నాలుక కొరుక్కుంది. ఎంత మాట అన్నావు రాధా? వాళ్ళతో నేనేమైనా జల్సాల కోసం తిరుగుతున్నానా రాధా? వాళ్ళు అట్టడుగు ప్రజలు రాధా. ఆ బడుగు జాతి ఎండే డొక్కలకు పూటకింత గంజి కూడా దొరకని స్థితిలో వారి కంటి వెంట రక్తాశ్రువులు చిందే తరుణంలో గోపి ఆవేశంగా చెప్పుకుంటూ పోతున్నాడు. బాబోయ్! రాధా సరస్వతి ఒక్క గెంతు గెంతి బయటికి పారిపోయారు, చీర కుచ్చిళ్ళు ఊడిపోయేలాగా. రిక్షాకి బ్రేక్ వేసి ఆపాడు గోపి. దిగండమ్మా అన్నాడు వెనక్కి తిరిగి రిక్షాలోకి చూస్తూ. రిక్షాలోంచి ఓ అందమైన పడుచు దిగింది. ఆమె పర్సులో నుంచి 100 రూపాయల నోటు తీసింది. ఇందా తీసుకో, ప్రేమగా గోపి వంక చూస్తూ అంది ఆమె. 100? అమ్మో, అంత డబ్బుకి నా దగ్గర సిల్లర ఎక్కడుంటుంది అమ్మాయి గారు? బుర్రకాయ గోక్కుంటూ అన్నాడు గోపి. పర్లేదు, చిల్లర నువ్వే ఉంచుకో అంది ఆమె. అదేంటమ్మా, నేను మీకు 2 రూపాయలకే బేరం కట్టాను, మీరు 2 రూపాయలే ఇవ్వాలి. పర్లేదులే తీసుకో
అనవసరంగా కిలకిలా నవ్వింది ఆమె. వెంటనే గోపి మొహంలో రంగులు మారాయి. అమ్మాయి గారు, గట్టిగా అరిచాడు గోపి. ఆమె తుళ్ళిపడింది. మీరు ఊరికే డబ్బులిస్తే తీసుకోవడానికి నేను మానాభిమానాలు లేని నికృష్టుని కాదు అమ్మాయి గారు. నేను కూటికి పేదనే గాని గుణానికి పేదని కాదు అమ్మాయి గారు. మీకంతగా డబ్బు ఎక్కువైతే ఏ కళ్ళు లేనివాడికో కాలు లేనివాడికో దానం చేయండి అమ్మాయి గారు. అంతేగాని కాళ్ళు చేతులు అన్నీ సవ్యంగా ఉండి దుక్కలా ఉన్న నాలాంటి వాడికి ఇచ్చి అవమానపరచకండి అమ్మాయి గారు. ఆవేశంగా అని ఆమె వంక తేరిపారా చూసిన గోపి తుళ్ళిపడ్డాడు. ఆమె కళ్ళలో నీరు. అమ్మాయి గారు, మీరేడుస్తున్నారా? కంపిస్తున్న గొంతుతో అన్నాడు గోపి. కాదు, ఇవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావు. ఇవి ఆనంద బాష్పాలు. నా అభిమానాన్ని ఆప్యాయతని ఇంత చక్కగా అర్థం చేసుకున్నావుగా, అందుకని నా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు పెళ్ళుబ్బుతూ ఉన్నాయి. ఆమె గొంతులో వ్యంగ్యం. అమ్మాయి గారు, గోపి బాధగా అని జుట్టు పీక్కున్నాడు. అతని గొంతులో పశ్చాత్తాపం. నేను నీకు డబ్బులు ఎక్కువగా ఇద్దామనుకుంది ఎర్రగా బుర్రగా ఉన్న నీ రూపం చూసి మోజుపడి కాదు. నేను బేరమారింది 2 రూపాయలకైనా నువ్వు రిక్షా తొక్కుతూ ఉండగా సడన్గా ఎదురుగాలి మొదలైంది. అప్పుడు కష్టపడి నువ్వు రిక్షా తొక్కుతూ ఉంటే నా హృదయం ద్రవించిపోయింది. నీలో ఏదో సంస్కారం కూడా నాకు కనిపించింది. అందుకనే నీకు బేరం అడిగిన దానికంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇద్దామని ఆశపడ్డాను. పోనీలే, ఈ దురదృష్టవంతురాలి అభిమానం ఆప్యాయత నీకు అక్కర్లేకపోతే సరే, నేను నీకు ఇవ్వాల్సిన 2 రూపాయలు కూడా ఇవ్వనులే. బయట కొంగుతో కళ్ళు తుడుచుకొని 2 అడుగులు ముందుకేసింది ఆమె. ఆమె మాటలకు గోపి కంగారు పడ్డాడు. అమ్మాయి గారు, ఆగండి అమ్మాయి గారు. ఆమె ఆగింది. నా 2 రూపాయలు ఇవ్వండి అమ్మాయి గారు, బుర్ర గోక్కుంటూ అన్నాడు గోపి. ఆమె కిలకిలా నవ్వింది. అలా రావాలి దారికి. ఆమె గోపి చేయి పట్టుకొని దాంట్లో 100 రూపాయల నోటు పెట్టి తన చేతితో అతని గుప్పిలి మూసి ఓసారి ప్రేమగా అతని కళ్ళలోకి చూసి అతని భుజం తట్టి చకచక అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే ఆరాధనా భావంతో చూశాడు గోపి. ఆహా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మంచితనమే, ఏటు చూసినా ప్రేమ ఆప్యాయతలే అనుకున్నాడు. తర్వాత ఓసారి ఆమె ఇచ్చిన 100 రూపాయల నోటు వంక ఆరాధనగా చూసి దాన్ని ఊరంతటికి వినిపించేలా గట్టిగా శబ్దం వచ్చేలా చుపుక్మని ముద్దు పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. ఓసారి హుషారుగా విజిలేసి రిక్షా ఎక్కి పెడల్ మీద కాలేసి ఓ తొక్కు తొక్కాడు గోపి. ఆశ్చర్యం, రిక్షా కాస్త కూడా ముందుకు కదలలేదు. ఏందబ్బా, రిక్షా ఇలా బిగుసుకుపోయింది అనుకున్నాడు. మళ్ళీ గట్టిగా పెడల్ మీద కాలేసి తొక్కాడు. ఈసారి కూడా రిక్షా కదల్లేదు. డుర్ డుర్ హే హే అన్నాడు హ్యాండిల్ మీద గుద్దుతూ. వెనక నుండి కిలకిలా నవ్వు వినిపించింది. గోపి అయోమయంగా వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల సీతాలు రిక్షాని వెనక నుండి 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఉంది. రిక్షా ఎందుకు ముందుకు కదల్లేదో అర్థమైంది గోపికి. ఏయ్ నువ్వా? సీతాలు మళ్ళీ కిలకిలా నవ్వింది. ఏంటి గోపి, డుర్ డుర్ ఏ హే అంటున్నావు? ఇది రిక్షా అనుకున్నావా, లేకపోతే ఆవో గేదో అనుకున్నావా? నిన్ను. గోపి రిక్షా మించి కిందికి ఒక్క దూకు దూకి సీతాలు చెవి పట్టుకొని మెలేశాడు. అమ్మా, అబ్బా, వదులు గోపి అంది బాధని నటిస్తూ. నేను చచ్చినా వదలను. సీతాలు గోపి వంక ఆరాధనగా చూస్తూ అంది. నాకు కావాల్సింది కూడా అదే గోపి. నోరు తెరిచాడు గోపి. అదే అవకాశాన్ని తీసుకొని సీతాలు గోపి చేతిని విదిలించుకొని ఒక్క పరుగు తీసింది. ఏయ్ సీతాలు, ఆగు. గోపి సీతాలును వెంబడించాడు. సీతాలు ఆగలేదు. రివ్వున తూనీగల ముందుకు పరిగెత్తింది గలగలా నవ్వుతూ. గోపి కూడా పార్కులోకి పరుగు తీశాడు. కానీ సీతాలు అక్కడ కనిపించలేదు గోపికి. సీతాలు, సీతాలు. సీతాలు కోసం అన్ని దిక్కులు చూస్తూ పిలిచాడు గోపి. కానీ ఏ దిక్కు నుండి సమాధానం రాలేదు. గోపికి అర్థమైపోయింది సీతాలు ఎక్కడో దాక్కొని తనని ఏడ్పిస్తుందని. అతను బుంగమూతి పెట్టి 2 అడుగులు వేశాడు. ఆహాహా వెనక నుండి రాగం వినిపించింది. గోపి ఆగి చట్టుక్కున వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ సీతాలు కనిపించలేదు. ఓహోహో, ఈసారి పక్కవైపు నుండి రాగం వినిపించింది. గోపి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చట్టుక్కున ఆ వైపుకు తిరిగాడు.
అక్కడ కూడా సీతాలు కనిపించలేదు. ఈసారి మూతి మరీ ముందుకు చుంచెలకలా పెట్టి అలుగుతూ 4 అడుగులు ముందుకేశాడు గోపి. అంతలో ఒక పొదలో నుంచి చెంగున గోపి దారికి అడ్డుగా దూకి బ్యాలెన్స్ తప్పి నేల మీద వెల్లకితల పడి వెంటనే చట్టుకున పైకి లేచి పిల్లల కంటే దుమ్ము దులుపుకొని ఒక్క గెంతు గెంతి పాట అందుకుంది సీతాలు. మగవాడా ఒగకాడా పగవాడా నా మసాలా వడా. గోపి ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని సీతాలు చేస్తున్న చిందులు చూస్తున్నాడు. ఎప్పుడు యాసగా మాట్లాడే సీతాలు హఠాత్తుగా మంచి భాషతో పాట పాడుతుంది. ఎప్పుడు చక్కగా మాట్లాడే తను ఇందాక తన రిక్షాలో ఎక్కిన ఆమెతో యాసగా మాట్లాడిన విషయం అతనికి గుర్తుకు రాలేదు. గోపి మొహంలో ఫీలింగ్స్తో సంబంధం లేకుండా సీతాలు పాట పాడుతూ డాన్స్ చేస్తూ గోపిని కవ్వించసాగింది. పొంగిన పరువం నీదేరా నింగిని జాబిలి నువ్వేరా జాగు సేయక దరిచేరరా నాగుపాము బుస వయసిదిరా. సీతాలు వెనక్కి వెనక్కి గంతులేస్తూ వెళ్తూ పాడుతుంది. గోపి ముందుకు అడుగులు వేస్తూ ఆమెను అనుసరించాడు. కానీ వాళ్ళిద్దరినీ పొదల మాటన నక్కుతూ నక్కుతూ ఒక మనిషి గమనిస్తూ వస్తున్నాడన్న విషయం వాళ్ళకి తెలీదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సంతానం. పాట పూర్తి కాగానే సీతాలు ఒక్క జంప్ చేసి గోపిని కౌగిలించుకుంది. గోపి కూడా లట్టుకున్న సీతాల చుట్టూ చేతులు వేసి బిగించాడు. వెంటనే సీతాలు కళ్ళు నీళ్లు పెట్టుకొని ఓర్మంది. ఏంటి సీతాలు, ఏమైంది? వీపు నిమురుతూ అడిగాడు గోపి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు గోపి? నీ మీద నేనెంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? వెక్కుతూ అంది సీతాలు. ఇప్పుడొచ్చాగా, కౌగిలి బిగిస్తూ లాలనగా అన్నాడు గోపి. ఇంక నీకు దూరంగా ఉండలేను గోపి, నిన్ను చూడకుండా ఉండలేను. పోనీ రోజు మీ ఇంటికొచ్చి కనపడతాగా? ఏమొద్దు, నాకు అలా ఏమొద్దు. మరి మనిద్దరం మనువాడదాం గోపి. అతని గుండెల మీద వెంట్రుకలు పీకుతూ గోముగా అంది సీతాలు. గోపి కెవ్వుమని గట్టిగా అరిచి సీతాల్ని విడిచిపెట్టాడు. ఏంటి గోపి, వెంట్రుకలన్నీ గట్టిగా పీకానా? కిలకిలా నవ్వుతూ అడిగింది సీతాలు. కాదు సీతాలు, ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి. మరెందుకు గోపి అట్ట అరిశావు? ఫుల్లు గ్యాస్ ఉన్న సోడా కొట్టినట్టు. అదే సీతాలు, నువ్వు మనువాడదామన్నావు కదా, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు సీతాలు. నీ మీద నాకెప్పుడు అలాంటి దృష్టి లేదు సీతాలు, ఎప్పుడూ లేదు. అతను మెడ పైకెత్తి కళ్ళు మూసుకొని జుట్టు పీక్కున్నాడు. గోపి, ఆక్రోషిస్తూ అంది ఆమె. నువ్వు నాకు చెల్లెలతో సమానం సీతాలు. గోపి, మా నాన్న ఇది వరకు మీ ఊరు వచ్చినట్టు నాకు తెలీదు గోపి, బాధగా అంది ఆమె. అదేం కాదు, మా అమ్మ చాలా పతివ్రత సీతాలు. నాకే ఎందుకో నిన్ను చూడగానే పోయిన జన్మలో నువ్వే నా చెల్లెలు అయి ఉంటావని అనిపించింది సీతాలు. సప్త సముద్రాలు పొంగినట్టు పర్వతాలు బద్దలినట్టు అనిపించి ఆమె కుప్పకూలిపోయింది. బాబుగారు, బాబుగారు, కంగారుగా అరుచుకుంటూ వచ్చి వగరుస్తూ నిలబడ్డాడు సంతానం. ఓరిని, నిన్ను ఏ కళ్ళానో టీవీయో ఎత్తుకుపోను, ఆ అరుపులేంటి? ఆయన నేను ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దన్నానా? అబ్బో, పెద్ద ఇక్కడ తమరేదో పొడి చేస్తున్నట్టు డిస్టర్బెన్స్ అట. మూతి వంకలు తిప్పుతూ అంది చిత్రాంగి. అబ్బా, నువ్వట నీ మాటలతో నన్ను కుల్లబడి చేయకు, నీకు దండం పెడతా. రాయుడు నెత్తి పట్టుకుంటూ అన్నాడు. అంతేలే, దన్నాలు కాక ఇంకేం పెడతారులే నా బొంద. అబ్బా, రాయుడు బాధగా అన్నాడు. అది చూసి సంతానం హిహిహి అని నవ్వాడు. ఏంటా ఈకిలింపు, మూతి మీద కొట్టానంటే? సంతానం వంక కోరకొరగా చూస్తూ అన్నాడు రాయుడు. సంతానం చేత్తో నోటిని మూసుకున్నాడు. మళ్ళీ ఆ వేషాలేంటి? ముందు ఆ నోటి మీద నుంచి ఆ చేతిని తీ. సంతానం నోటి నుంచి చేతిని తీసేశాడు. ఇప్పుడు చెప్పు, అసలు ఏం కొంపలు మునిగాయని ఇక్కడికి, అది ఇంత రాత్రివేళ వచ్చావు? రేపొద్దున రాలేకపోయావా? అడిగాడు రాయుడు. ఏం రాత్రి వస్తే మీకు అడ్డేంటి? ఇప్పుడు మీరేం రాజకార్యం వెలగబెడుతున్నారని అంది చిత్రాంగి. హిహి అని మళ్ళీ నవ్వాడు సంతానం. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? చిత్రాంగి వంక చిరాగ్గా చూస్తూ అన్నాడు రాయుడు. చిత్రాంగి మూతి అష్టవంకలు తిప్పింది. ఇప్పుడు నువ్వెందుకొచ్చావో ఏడు అన్నాడు రాయుడు సంతానంతో. పట్టేశాను బాబు, పట్టేశాను, సంతోషంగా అరిచాడు సంతానం. ఎవరితిని పట్టావు?
చాలేండి బాబుగారు, మీకెప్పుడు ఆ ధ్యాసే. నేనొక రహస్యాన్ని పట్టేశా. ఏంటా రహస్యం? గూడెంలో సీతాలుంది కదండి, అదేనండి బాబు. అప్పుడు దాని వెనకాల పడితే దాని ఆవు గంగో మంగో ఉంది కదండి, దానిచేత మీరు కుమ్మించుకున్నారు. గోపి కూడా మిమ్మల్ని సబ్బు సర్ఫు లేకుండా ఉతికేశాడు. అబ్బా, ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకయ్యా? సీతాలే కదా, గుర్తుందిలే. అసలు విషయం త్వరగా చెప్పేడువు, పళ్ళు నూరుతూ అన్నాడు రాయుడు. అదేనండి, ఆ సీతాల్ని గోపిని ఇందాక నేను పార్కులో చూసా. సీతాలు చెంగు చెంగున దూకి ఓ పాట కూడా పాడింది. అమ్మని అమ్మ, ముక్కు మీద వేలేసుకుంటూ అన్నాడు రాయుడు. ఇంకో విషయం ఉందండి బాబుగారు. పాటంతా అయిన తర్వాత ఆమె గోపిని లట్టుక్కున కౌగిలించుకుందండి. గోపి కూడా ఆమెను కౌగిలించుకున్నాడండి. ఆ తర్వాత ఆమె గోపితో ఏదో అందండి. గోపి ఆమెతో ఇంకేదో అన్నాడండి. అంతే, ఆమె నేల మీద కూర్చుండిపోయి బోరున ఏడ్చిందండి అన్నాడు సంతానం. అమ్మని అమ్మ, ఇన్నాళ్ళకు దొరికావురా గోపిగా. సంతానం, ఇప్పుడు నువ్వు చెప్పిన సంఘటనకి అర్థమేంటో తెలుసా? మీసాలు దువ్వుకుంటూ అడిగాడు రాయుడు. లేదండి, కానీ మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమోనని చెప్పానండి. మంచి పని చేశావు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గోపికి ఆమెకు మధ్య కనెక్షన్ ఉందన్నమాట. ఆమె గోపిని పెళ్లి చేసుకోమని అడిగి ఉంటుంది. వీల్లేదని గోపి అని ఉంటాడు. లేకపోతే హుషారుగా పాట పాడుతూ డాన్స్ చేసిన ఆమె హఠాత్తుగా నేల మీద పడి ఎందుకు ఏడుస్తుంది? అబ్బబ్బబ్బా, మీది ఏం బురండి బాబుగారు, మెచ్చుకున్నాడు సంతానం. ఇప్పుడు గనక ఆమెను సఫా చేస్తే నాకు కసి తీరుతుంది. దానితో గోపికి కనెక్షన్ ఉంది కాబట్టి పోలీసులకు గోపి మీద అనుమానం వచ్చి వాని బొక్కలో తోసేస్తారు. ఆ విధంగా వాడి మీద నాకున్న పగ తీరుతుంది. ఒకే ఒక దెబ్బకి 2 పిట్టలు. హహా, పగలబడి నవ్వాడు రాయుడు. గోపి మంచం మీద నుంచి లేచి కూర్చొని నోరంతా తెరిచి ఆవలించాడు. అంతే, పాచి కంపుతో గదంతా గుప్పుమంది. అప్పుడే గదిలోకి హారతి పళ్ళెంతో వచ్చిన రాధ ముక్కు మూసుకుంది. ఏంటండి మీరు, ఇంకా లేచి మొహం కడగలేదా? హారతి కళ్ళకద్దుకోండి అంది రాధ. గోపి కళ్ళకి హారతి అద్దుకుంటూ ఉండగా హారతి ఆరిపోయింది. ఏమిటి అపశకునం? బాధగా అన్నాడు గోపి. అపశకునం ఏమీ కాదండి, ఇప్పుడే కిటికీలోంచి గాలి రివ్వున వీచింది కదా, ఆ గాలికి హారతి ఆరిపోయి ఉంటుంది. ప్రసాదం తీసుకోండి. అతను హారతి పళ్ళెంలోనే ఉన్న కొబ్బరి ముక్కలోంచి ఒక ముక్క తీసుకొని పచపచా నములుతూ అన్నాడు. కాదు రాధా, తప్పకుండా ఇది అపశకునమే. ఓసారి లోపలికెళ్ళి చూసిరా రాధా, మా అమ్మ ఉందో గుండాగి చచ్చిందో. రాధ కిలకిలా నవ్వింది. భలేవారే, మీ అమ్మకేమండి, చక్కగా గుండ్రాయిలా ఉంది. ఈ గదిలోకి వచ్చే ముందే చూశానుగా. అవునా, మరెందుకబ్బా హారతి అలా ఆరిపోయింది? ఆలోచిస్తూ అన్నాడు గోపి. ఎందుకోలే, మీరింకా మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి పళ్ళు తోముకోండి, పారుసంతా అంది రాధ ముక్కు మూసుకుంటూ. గోపి మంచం మించి లేచి మొహం కడుక్కున్నాడు. రాధ గోపికి కాఫీ ఇచ్చింది. కాఫీ చప్పరించిన గోపి కళ్ళు పెద్దవి చేసి రాధ వంక చూశాడు. ఏంటి రాధా, ఎప్పుడూ లేనిది కాఫీ ఇంత అద్భుతంగా కాచావు అన్నాడు. ఈవేళ కాఫీ కాచింది నేను కాదండి, అత్తయ్య గారు చెప్పింది రాధ. అప్పుడే సరస్వతి గదిలోకి వచ్చింది. గోపి తల్లి వంక ఆరాధనగా చూశాడు. అమ్మా, నువ్వు దేవతవమ్మా, నువ్వు అమృతమూర్తివి, అందుకే నీ చేత్తో ఏమిచ్చినా అమృతంలా ఉంటుంది అన్నాడు. బాబూ, ఆర్ద్రంగా పలికింది సరస్వతి. అమ్మా, గోపి మరింత ఆర్ద్రంగా పలికాడు. బాబూ, అమ్మా. అబ్బబా, ఓ పక్క కాఫీ చల్లారిపోతూ ఉంటే ఏంటండి మీరు, తర్వాత ఆర్ద్రంగా పిలుచుకోవచ్చు కానీ ముందు కాఫీ తాగండి అంది రాధ విసుగ్గా మొహం పెట్టి. గోపి కాఫీ మొత్తం త్రాగేసి కప్పు రాధకు అందించాడు. గోపి చేతిలోంచి కప్పు అందుకుంటూ అతని మొహం వంక చూసిన రాధ సిగ్గుతో చితికిపోయింది. గోపి కన్ను టపటపా కొట్టుకుంటుంది. చి, ఏమిటండి మీరు, పొద్దున లేవగానే ఆ చిలిపి చేష్టలు, ఇంకా కన్ను కొట్టడం ఆపండి అంది రాధ గోపిని మందలిస్తూ. గోపి అయోమయంగా రాధ వంక చూశాడు. ఆ తర్వాత తల్లి వంక చూశాడు. సరస్వతి హఠాత్తుగా ఆక్రోశించింది. బాబూ,
ఏంటి నాయనా ఇది? నేను నీకు తల్లిని బాబు. తల్లంటే దైవ స్వరూపం బాబు. అలాంటి దైవ స్వరూపునికి కన్ను కొట్టచ్చా? అంది సరస్వతి చీర కొంగు నిండుగా కప్పుకుంటూ. అమ్మా, నేను కన్ను కొట్టడం లేదమ్మా. నా ఎడమ కన్ను దానంతట అదే కొట్టుకుంటుందమ్మా. అదే కొట్టుకుంటోంది. నా ఎడమ కన్ను అదురుతోందమ్మా. అందుకే అలా కొట్టుకుంటుందమ్మా జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి. అవునా నాయనా? అంది సరస్వతి నిండుగా కప్పుకున్న బయట కొంగును మళ్ళీ తీసేసి మామూలుగా వదిలేస్తూ. గోపికి ఏదో విషయం గుర్తుకు వచ్చి అతని మొహం వివన్నమైంది. అమ్మా, ఇందాక హారతి తీసుకుంటూ ఉంటే హారతి ఆరిపోయింది. ఇప్పుడేమో ఎడం కన్ను అదురుతోంది. ఏదో కీడు జరగబోతోందమ్మా. ఏదో కీడు జరగబోతోంది భయం భయంగా అన్నాడు. అతని మాట పూర్తిగా అయ్యి అవగానే గూడెం మనిషి ఒకడు కేకలు పెడుతూ వచ్చాడు. బాబు, గోపిబాబు, కొంపలు మునిగిపోయాయి గోపిబాబు అన్నాడు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటూ. ఇది మరీ బాగుందయ్యా. ఏదో రాయుడు రౌడీలు మీ పనులకు అడ్డం తగులుతూ ఉంటే నేనేమైనా చేయగలను కానీ వరదొచ్చి కొంపలు మునిగిపోతే నేనేం చేయగలను? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు గోపి. కొంపలు మునగడం అంటే మీరు అనుకుంటున్నట్టు మునగడం కాదు బాబుగారు. మరి? సీతాలు చచ్చిపోయింది బాబు. సీతాలును ఎవరో చంపేశారు బాబు కొల్లుమన్నాడు. ఆ వార్త వినగానే గోపి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అతని మనసులో అగ్నిపర్వతాలు ధనేల్ ధనేల్మని బద్దలైనట్టు అనిపించింది. సీతాలు గావు కేక పెట్టి ఆ తర్వాత భోరుమని ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు గోపి. ఎవరండి ఆ సీతాలు? అదెవరో చస్తే మీరెందుకింత బాధపడుతున్నారు? దానికి మీకు ఏంటి సంబంధం? కొంపి తీసి ఇంకో ఫ్యామిలీగానే సెటప్ చేశారా ఏంటి? లబ్బున మొత్తుక్కుంటూ అంది రాధ. చాలే నోర్మి. సీతాలంటే ఎవరనుకున్నావు? ఓ దేవత. సీతాలు నాకు చెల్లెలవుతుంది ఏడుపాపి కసురుకున్నాడు గోపి. రాధ నాలుగు ఖర్చుకొని చెంపలేసుకుంది. సీతాలు మరోసారి గావుకిక పెట్టి వీధిలోకి పరుగు తీశాడు గోపి. గోపి పరుగు పరుగున సీతాలు గుడిసెను సమీపించాడు. గుడిసె బయట అతనికి ఓ హృదయ విదారక దృశ్యం కనిపించింది. గుడిసె బయట గంగ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. గంగా గంగ మెడను కావులించుకొని భోరున ఏడ్చాడు గోపి. అంబా అంటూ గంగ కూడా ఏడ్చింది. నన్ను గంగని అనాథల్ని చేసిపోయావా సీతాలు? భోరుమన్నాడు గోపి. ఏది గంగ? సీతాలేది? ఏది? గంగ పీక పట్టుకొని ఊపేస్తూ ఆవేశంగా అడిగాడు గోపి. గంగ కొమ్ములు ఊపి ఆ తర్వాత గుడిసె గుమ్మం వైపు తల విరుస్తూ చూపించింది. సీతాలు. గోపి గంగ పీక వదిలిపెట్టి లోపలికి పరిగెత్తాడు. లోపలి దృశ్యం చూసి గోపి గట్టిగా కేవుమని అరిచాడు. బయట నుండి గంగ అంబా అంది. సీతాలు నేల మీద వెల్లకితలా పడి ఉంది. ఆమె ఛాతిలో పదునైన కత్తి దిగబడి ఉంది. ఆమె జాకెట్టు చిరిగిపోయి ఉంది. మొహం నిండా రక్కులు. ఎవరో ఆమెని దారుణంగా రేప్ చేసి తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు. సీతాలు. సీతాలు శవం మీద పడి భోరున ఏడ్చాడు గోపి. ఈ అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయావా సీతాలు? వెళ్ళిపోయావా? నిన్ను చూడకుండా ఈ అన్నయ్య ఎలా ఉండగలడమ్మా? అయ్యో భగవంతుడా, దేవతలాంటి సీతాలను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయావా తండ్రి? అయ్యో. సీతాలు మొహానికి మొహం ఆనించి గొల్లుమన్నాడు. గోపి మొహానికి చేతులకి బట్టలకి మొత్తం రక్తం అంటుకుంది. ఓ నిమిషం ఏడ్చిన గోపి తరువాత ఏడుపాపి మెల్లగా తల ఎత్తాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. అతను వణికే చేతులతో సీతాలు ఛాతిలోని కత్తి బయటికి తీశాడు. కుడి చేత్తో పట్టుకుని పైకెత్తి దాని వంక కళ్ళు పెద్దవి చేసి చూశాడు. తర్వాత సీతాలు వంక చూశాడు. సీతాలు ఆవేశంగా అరిచాడు గోపి. ఆ అరుపుకి సీతాలు శవం కూడా ఉలిక్కిపడింది. సీతాలు, నిన్ను దారుణంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే వాణ్ణి కత్తికొక కండగా నరికి చంపుతా సీతాలు, చంపుతా. గోపి రక్తం కారుతున్న కత్తి వంక మళ్ళీ చూశాడు. అవును, కసితీరా చంపుతా, పొడిచి చంపుతా ఆవేశంగా అరిచాడు. అంతలో 6 మంది పోలీసులు బిలబిలా ఆ గదిలోకి ప్రవేశించారు. వాళ్ళని చూస్తూనే గోపి ఉలిక్కిపడి చేతిలోని కత్తిని కిందికి జారవిడ్చాడు. అంతేకాదు, ఆ హత్య ఏదో తనే చేసినట్టు భయంగా మొహం పెట్టి గడగడ వణికిపోతూ, నాకేం తెలియదు, నేను ఈ హత్య చేయలేదు, నాకేం తెలియదు అని అంటూ మెల్లమెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ గోడ మూలకి చేరుకున్నాడు.
ఇన్స్పెక్టర్ 2 అడుగులు ముందుకేసి రివాల్వర్ తీసి గోపి గుండెలకు గురిపెట్టి, గోపి యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. ఇన్స్పెక్టర్ నాకేం తెలియదు, నేను సీతాలను హత్య చేయలేదు, నేనే పాపం ఎరగను ఇన్స్పెక్టర్ అన్నాడు గోపి దీనంగా మొహం పెట్టి. హహ ఇన్స్పెక్టర్ వికటటహాసం చేశాడు. ఆ నవ్వుకి సీతాలు శవం మరోసారి ఉలిక్కిపడింది. నువ్వు హత్య చేయలేదంటే నమ్మడానికి నేను పిచ్చివాన్ని అనుకున్నావా గోపి? నీకు సీతాలకు కనెక్షన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒంటరిగా నువ్వు, సీతాలు శవం, నీ చేతిలో రక్తంతో తడిచిన కత్తి, నీ ఒంటికి బట్టలకి సీతాలు రక్తం, ఇవి చాలు దోషిగా నిన్ను ఉరికమ్మం ఎక్కించడానికి. ఏ నేరస్తుడు చట్టం నుండి తప్పించుకోలేడు. చట్టం చేయి చాలా పెద్దది గోపి, చాలా పెద్దది అన్నాడు ఇన్స్పెక్టర్ ఆవేశంగా ఊగిపోతూ. కానీ మీ చేతులు చాలా పొట్టిగా ఉన్నాయే ఆశ్చర్యంగా అన్నాడు గోపి. నేను చెబుతుంది చట్టం చేతుల గురించి, నా చేతుల గురించి కాదు. 420 గోపి చేతికి బేడీలు వేయి గర్జించాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ గోపి చేతికి బేడీలు వేశాడు. ఇన్స్పెక్టర్ ఆవేశంగా అరిచాడు గోపి. ఒక అమాయకుడికి శిక్ష వేసే మీ న్యాయం న్యాయము కాదు, ఈ చట్టం చట్టము కాదు. అంతిమ విజయం ఎప్పుడు సత్యానిదే ఇన్స్పెక్టర్, సత్యానిదే. ఆ విషయం గుర్తుంచుకో. సత్యమా? వాడెవడు? 420 ఆ సత్యంగాడు గోపి ఇద్దరు కలిసి ఈ హత్య చేసి ఉంటారు. మనం ఇప్పుడు ఆ సత్యంగాన్ని కూడా అరెస్ట్ చేయాలి హుషారుగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఎస్ సార్, కానీ గోపి అంటున్న సత్యం మనిషి కాదు సార్, సత్యం అంటే ట్రూత్ అనే అర్థంతో చెబుతున్నాడు సార్ అన్నాడు కానిస్టేబుల్ 420. ఓ ఇన్స్పెక్టర్ ఇరిటేట్ అయిపోతూ టోపీ మీద గట్టిగా ఓ మొత్తు ముట్టుకున్నాడు. నువ్విలా అర్థం కాని మాయమాటలు చెప్పి తప్పించుకొని పోదామని అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. నీకు ఇందాకే చెప్పానుగా చట్టం చేయి చాలా పెద్దదని. కానిస్టేబుల్స్ ఇతని లాక్కెళ్ళి జీప్లో ఎక్కించండి. ఇద్దరు కానిస్టేబుల్స్ గోపి చెరో రెక్క పట్టుకొని గుడిసె బయటికి లాక్కొని వచ్చారు. వాళ్ళ వెనకాలే మిగతా కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్ కూడా బయటికి వచ్చారు. అక్కడ గంగ కన్నీళ్లు కారుస్తూ నిల్చొని ఉంది. దాన్ని చూడగానే గోపి కానిస్టేబుల్స్ చేతుల్ని విదిలించి కొట్టాడు. గబగబా గంగ దగ్గరికి వెళ్ళి దాని ముందు మోకాల మీద కూర్చున్నాడు. గంగ నువ్వైనా చెప్పు, నేను సీతాల్ని హత్య చేశానా? చెప్పు గంగ చెప్పు అంటూ గంగ పీక పట్టుకొని ఊపేస్తూ అడిగాడు గోపి. గంగ తల అడ్డంగా ఊపి అమ్మా అంది. చూసావా ఇన్స్పెక్టర్, నోరు లేని అమాయకపు జంతువు కూడా నేను చంపలేదనే చెబుతోంది. పసిపిల్లలు ఆవులు అబద్ధం చెప్పవు ఇన్స్పెక్టర్ ఆవేశంగా అన్నాడు గోపి. చాలేవయ్యా, ఇలా కుక్కలు ఆవులు పందులు వీటి సాక్ష్యాలు పనికిరావు. పద పద ముందు జీపెక్కు అన్నాడు గోపిని ముందుకు తోస్తూ హెడ్ కానిస్టేబుల్. అప్పటికే గూడెం జనమంతా అక్కడ మూగారు. అందరూ గోపి వంక ఏహే భావంతో చూడసాగారు. వద్దు అలా చూడకండి, నేను సీతాలను హత్య చేయలేదు, నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలియదు అడుగులు ముందుకు వేస్తూ వాళ్ళ వంక దీనంగా చూస్తూ అన్నాడు గోపి. ఛీ థూ జనంలోంచి ఎవరో అన్నారు. మీరు కూడా నన్ను నమ్మరా? అయ్యో భగవంతుడా సంఖ్యలతో నెత్తి కొట్టుకున్నాడు గోపి. ఆ దెబ్బకి బుర్ర చితికి నుదుటి మీదికి రక్తం కారడం మొదలుపెట్టింది. పద ఓ కానిస్టేబుల్ గోపి భుజం మీద చేసి ముందుకు తోశాడు. గోపి జీప్ను సమీపించి ఎక్కబోతూ ఉండగా ఏవండి పెద్ద కేక వినవచ్చింది. గోపి వెనక్కి తిరిగి చూశాడు. రాధ చీర కుచ్చెలని తన్నేసుకుంటూ పడుతూ లేస్తూ పరుగులు పెడుతూ వస్తోంది. రాధా! గోపి ఇంకా పెద్దగా అరిచి తనని పట్టుకున్న పోలీసుల్ని విదిలించుకొట్టి పరుగున రాధకి ఎదురు వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. ఏవండి రాధా! ఇద్దరి గొంతుల్లో బాధ. ఏమిటండి ఇది? నాకేం తెలియదు రాధా, సీతాలను నేను చంపలేదు రాధా, నేను చంపలేదు. ఈ ప్రపంచంలో ఏ అన్నయ్యైనా చెల్లెల్ని చంపుతారా రాధా? నాకు తెలుసండి, ఒక మనిషిని చంపేంత కసాయి గుండె కాదండి మీది. మీరు దేవుడండి, దేవుడు. చాలు రాధా చాలు, ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నాకు లెక్కలేదు రాధా, నువ్వు నమ్మావు, అది చాలు రాధా, అది చాలు. కానీ మీకు శిక్ష పడకూడదంటే జడ్జి కూడా మిమ్మల్ని నమ్మాలండి బాధగా అంది రాధ. అది కూడా నిజమే అనుకో నసిగాడు గోపి. ఇంకా చాలే దా ఇన్స్పెక్టర్ గర్జించాడు. ఏవండి
రాధ మళ్ళీ గట్టిగా అరిచి గోపిని వాటేసుకుంది. రాధా! గోపి రాధని తన కౌగిట్లో బంధించాడు. కానీ ఖాకీ డ్రెస్ కసాయితనం వాళ్ళ అన్యోన్యాన్ని చూసి సహించలేకపోయింది. ఒక కానిస్టేబుల్ గోపిని, మరో కానిస్టేబుల్ రాధని పట్టిలాగి విడదీశారు. రాధా! ఒక చెయ్యి చాపుతూ అరిచాడు గోపి. కానిస్టేబుల్ రెండో చేతిని పట్టి జీప్ దగ్గరికి లాక్కు వెళ్తూ ఉంటే, ఏవండి! రాధ కూడా ఓ చెయ్యి చాపి శక్తి వంచన లేకుండా అరిచింది. ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ గోపిని ఎత్తి జీపులో కూలేశారు. రాధని పట్టుకున్న కానిస్టేబుల్ రాధని ఒక్క నూకు నూకాడు. రాధ మట్టిలో బోర్లా పడి క్యార్మంది. రాధని తోసిన కానిస్టేబుల్ కూడా పరుగున వెళ్ళి జీప్ ఎక్కేశాడు. జీపు దుమ్ము రేపుకుంటూ ముందుకు కదిలింది. రాధా! జీపులోంచి రెండు చేతులు చాపి అరిచాడు గోపి. ఏమండి! రాధ రెండు చేతులు చాపి జీప్ వెనకాల పరిగెత్తింది. జీపు స్పీడ్ అందుకుంది. రాధ పరిగెత్తి చీర కుర్చీలు కాళ్ళకు తట్టుకొని బోర్లా పడింది. హఠాత్తుగా ఓ గుడ్డి బిచ్చగాడికి మూడు వచ్చి హార్మోని వాయిస్తూ పాట అందుకున్నాడు. ఇది దేవుడు చేసిన బొమ్మ, దీనికి బాధలు ఎన్నెన్నో మట్టి బొమ్మ, ఈ బంధాలే ఒక మాయ, అనుబంధాలే మహామాయ, తెలుసుకు మసలరో బావా, ఎవరికి ఎవరు. పాట వింటూ కుమిలి కుమిలి ఏడ్చింది రాధ మట్టిలో పొర్లుతూ. రాధ మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మ రాధా! ఎంతసేపనలా బోర్లో పడుకొని ఏడుస్తావమ్మా? లేమ్మా లే అంది సరస్వతి రాధ తల నిమురుతూ. వెంటనే రాధ వెళ్ళకి తల తిరిగి తన ఏడుపు కొనసాగించింది. అమ్మ రాధా! బోర్లా పడుకొని ఉన్న నువ్వు వెల్లకిలా తిరిగి ఏడవమని కాదమ్మా నా ఉద్దేశం. మంచం మీద నుంచి లేవమ్మా భారంగా అంది సరస్వతి. రాధ మంచం మించి లేచి సరస్వతిని పట్టుకొని బావురుమంది. అత్తయ్య! ఊరుకో అమ్మా ఊరుకో. కష్టాలు మనుషులకు కాకుండా వాళ్ళకు వస్తాయా? మన గోపి ఈ హత్య చేయలేదని నా అంతరాత్మ చెబుతుందమ్మా. నా అంతరాత్మ చెబుతుంది. వాడు మనిషి కాడమ్మా, మనిషి కాదు. వాడు మనుషుల్లో దేవుడు. రాధ వీపు నిమురుతూ ఊరడించింది సరస్వతి. కానీ ఆయన మనుషుల్లో దేవుడని పోలీసులు నమ్మాలి కదా అత్తయ్య వెక్కుతూ అంది రాధ. తప్పకుండా నమ్ముతారమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. అంతిమ విజయం ఎప్పుడూ న్యాయనిదే అమ్మా, అన్యాయం ఎప్పుడు ఓడిపోతుందమ్మా. ఎంత చక్కని జీవిత సత్యం చెప్పారత్తయ్య కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ. పదమ్మా పద, కాస్త మింగుదువు గాని అంది సరస్వతి రాధతో. వద్దత్తయ్య, నాకు తిండి సహించట్లేదు. అలాగంటే ఎలాగమ్మా, కాస్త ఎంగిలి పడదువు గాని రా. ఈ పాడు పొట్టని భగవంతుడిచ్చింది ఇన్ని మెతుకులు మింగడానికేనమ్మా. రా అమ్మా రా. వద్దత్తయ్య, నాకు సహించదు. అలాగనకమ్మా, ఈ పూట చికెన్ బిర్యానీ చేశాను, వేడివేడిగా కాస్త తిందువు గాని రా ప్రేమగా అంది సరస్వతి. సర్లే నీ ఇష్టం అత్తయ్య అంటూ వంటగది వైపు అడుగులు వేసింది రాధ. సరస్వతి తృప్తిగా బుస్సున ఓ నిట్టూర్పు విడిచింది. ఇద్దరు కంచాల్లో వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీ వడ్డించుకున్నారు. సరస్వతి ఓ ముద్ద పైకెత్తి సర్రున లోపలికి లాగింది. రాధ కూడా కంచంలోంచి ఓ ముద్ద తీసింది. కానీ ముద్ద నోట్లో పెట్టుకోకుండా అలాగే ఆగిపోయింది. ఏంటి రాధా ఆగిపోయావేం? లాగించు అంది సరస్వతి మరో ముద్దని చేతిలోకి తీసుకుంటూ. ఏం లేదత్తయ్య, పాపం ఆయన ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో. మనం ఇక్కడ చికెన్ బిర్యానీలు తింటున్నాం. పాపం అక్కడ జైల్లో ఆయనకి బొద్దింకల సాంబారన్నం పెడుతున్నారో ఏంటో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అంది రాధ. సరస్వతి పక్కపక్క నవ్వింది. పిచ్చి పిల్ల, మొగుడంటే ఎంత ప్రేమ నీకు? ఎడమ చేత్తో రాధ తల నిమిరింది. నీకు మొగుడంటే ప్రేమ ఉంటుంది కానీ నాకు నా కొడుకంటే ప్రేమ ఉండదా? అత్తయ్య బాధగా అంది రాధ. వాడక్కడ బొద్దింకల సాంబార్ వేసుకుని అన్నం తింటూ ఉంటే నేను ఇక్కడ చికెన్ బిర్యానీలు తినడానికి నాదేమైనా కసాయిగుండా అనుకున్నావా తల్లి? అత్తయ్య ఏంటి అత్తయ్య నువ్వు అంటున్నది? బాధగా అంది రాధ. అవునమ్మా, వాడక్కడ బాగానే తింటున్నాడమ్మా చెప్పింది సరస్వతి. అత్తయ్య ఏంటి నువ్వు అంటున్నది? నువ్వు చెప్పింది నిజమేనా అత్తయ్య? సరస్వతి భుజాలు పట్టి ఊరికే కుదిపేస్తూ అడిగింది రాధ. ఆ కుదుపుకి సరస్వతి కొప్పు ఊడిపోయింది. ప్లీజ్ అమ్మా రాధా, నువ్విక నన్ను పట్టుకుని ఊపడం ఆపు తల్లి. నా కొప్పు ఊడిపోయింది. నీ కుదుపుకి నా మెదడులో నరాలు కూడా కదిలిపోతున్నాయి.
ప్లీజ్ రాధా, ప్రాధేయపూర్వకంగా అడిగింది సరస్వతి. రాధ సరస్వతి భుజాలు వదిలిపెట్టి మళ్ళీ కుతూహలంగా అడిగింది, నువ్వు చెప్పింది నిజమా అత్తయ్య? అవును రాధా, పళ్ళు నూరుతూ కొప్పు చుట్టుకుంటూ సమాధానం చెప్పింది సరస్వతి. నీకెలా తెలుసు అత్తయ్య? మన గూడెంలోని రంగడనే వెధవాయి ఒకడు ఈ మధ్యన జైలుకి వెళ్ళొచ్చాడు కదా, వాడు చెప్పాడమ్మా. ఇప్పుడు ఇదివరకటిలా కాదటమ్మా, జైళ్ళలో భోజనం బాగానే పెడుతున్నారట. అది మన గోపిని పెట్టిన జైల్లోని భోజనం ఇంకా బాగుంటుందట. ఆమె మాటలు వినగానే రాధ గుండెల్లో బోలెడన్ని వీణలు, సితార్లు, సరోద్లు, జలతరంగాలు వగైరాలన్నీ కలగాపులగంగా మోగాయి. చాలత్తయ్య చాలు, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ తృప్తిగా తింటాను. ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది రాధ. ఏం తృప్తిగా తినడమో ఏం పాడో, నీ సందేహాలన్నీ తీర్చేసరికి బిర్యానీ మొత్తం చప్పగా చల్లారిపోయింది. కాస్త విసుగ్గా మొహం పెట్టి అంది సరస్వతి. అయితే ఏమత్తయ్య, బిర్యానీని ఒక్క క్షణంలో వేడి చేసి తీసుకొస్తాగా, హుషారుగా పలికింది రాధ. రాధ చకచక బిర్యానీని వేడి చేసి మళ్ళీ ఇద్దరి కంచాల్లో వడ్డించింది. ఇద్దరు బిర్యానీ తినేసి వీధి అరుగు మీద కూర్చొని తీరుబడిగా పళ్ళు కుట్టుకుంటూ ఉంటే అక్కడికి రంగడు వచ్చాడు. ఏంట్రా రంగడు, ఇలా వచ్చావు? అడిగింది సరస్వతి. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చానమ్మా అన్నాడు రంగడు. ఏంట్రా అది? గోపిబాబు గారిని జైలు నుంచి ఇడిపించే మార్గం చెప్తానమ్మగారు. ఎలారా, ఎలా? ఇద్దరు రంగడి మీదికి దూకి వాడి పీక పుచ్చుకొని ఆతృతగా ఊపేశారు. మీరిట నా పీకొచ్చుకుంటే నేను చెప్పనండమ్మా. అబ్బా, నా పీక వదలండమ్మా, దగ్గొచ్చేస్తోంది గిలిగిల్లాడుతూ చెప్పాడు రంగడు. ఇద్దరు రంగడి పీక వదిలిపెట్టేశారు. చెప్పు రంగడు, మా గోపిని ఎలా విడిపించాలి? చెప్పు రంగడు, మా ఆయన్ని ఎలా విడిపించాలి? ఇద్దరు గోలగోలగా అరిచారు. రంగడు భయంగా 4 అడుగులు వెనక్కి వేసి తర్వాత చెప్పాడు. రాయుడికి సానా పలుకుబడి ఉందండమ్మా. ఆయన తలుచుకుంటే గోపిగారిని నిర్దోషి కింద రుజువు చేసి విడుదల చేయించగలరమ్మా. నన్ను కూడా జైలు నుంచి విడుదల చేయించింది ఆయనేనమ్మా. నా పెళ్ళం ఆయన గారి కాళ్ళ మీద పడి వేడుకుంటే నన్ను విడుదల చేయించాడమ్మా. ఇంక నేను వస్తానమ్మా. మళ్ళీ తన పీక పట్టుకొని ఇంకేం అడుగుతారో అని అక్కడి నుండి పరుగు తీశాడు రంగడు. అత్తయ్య, ఆ రాయుడి దగ్గరికి వెళ్ళి నా దైవాన్ని జైలు నుండి విడుదల చేయించమని వేడుకుంటానత్తయ్య అంది రాధ. వద్దమ్మా వద్దు అంది సరస్వతి ఆందోళనగా. అత్తయ్య, రాధ గావు కేక పెట్టింది. ఆ అరుపుకి సరస్వతి హడలు చచ్చింది. నువ్వేనా అత్తయ్య ఇలా అంటున్నది? నా దైవాన్ని రక్షించుకోవడానికి వెళ్ళొద్దని ఎలా అంటున్నావు అత్తయ్య? అమ్మా, బాధగా అంది సరస్వతి. ఇంతేనా అమ్మా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు వెళ్తే ఆ రాయుడు నీ శరీరాన్ని కోడతాడమ్మా, అందుకే వద్దన్నాను తల్లి. రాధమొహం గంభీరంగా మారిపోయింది. అత్తయ్య, స్త్రీకి మాంగళ్యం ముఖ్యం అత్తయ్య. పసుపు కుంకుమ కోసం స్త్రీ ఎటువంటి త్యాగానికైనా వెనకాడకూడదు అత్తయ్య ఆవేశంగా అంది రాధ. కాబట్టి నేను ఆ రాయుడి దగ్గరికి వెళ్తానత్తయ్య. నాకు నా శీలం కంటే నా పతియే ముఖ్యం అత్తయ్య. కానీ ఈ ప్రపంచంలో ఏ భర్తకైనా భార్య శీలం ముఖ్యమమ్మా పళ్ళు నూరుతూ అంది సరస్వతి. కాబట్టి నువ్వు ఆ రాయుడి దగ్గరికి వెళ్ళొద్దమ్మా. మరి ఇప్పుడెలా? రాధ అయోమయంగా మొహం పెట్టింది. ఏముంది తల్లి, నీ బదులు నేను వెళ్తానమ్మా. నీ మాంగళ్య భాగ్యం గురించి ఆ రాయుణ్ణి నేను వేడుకుంటానమ్మా ఆవేశంగా పలికింది సరస్వతి. అత్తయ్య, రాధ మళ్ళీ అరిచింది. నా కోసం ఎంత త్యాగానికి ఒడిగడుతున్నావు అత్తయ్య? నా మాంగళ్యం కోసం ఆ రాయుడికి గంగానదంత పవిత్రమైన నీ శీలాన్ని అర్పిస్తావా అత్తయ్య? చీచి, ఏంటమ్మా ఆ పాడు మాటలు? సరస్వతి సిగ్గుగా పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి రాయుడు నిన్ను అలాంటి కోరికలు కోరుతాడేమో కానీ నన్నెందుకు కోరుతాడమ్మా? నాలో దోచుకోవడానికి ఇంకా ఏముంది తల్లి? అంతేనంటావా అత్తయ్య? అంతే తల్లి. మరి నేను ఇంకా వెళ్ళిరానా? అత్తయ్య, రాధ సరస్వతిని గట్టిగా కౌగిలించుకొని బోరుమంది. ఊరుకో అమ్మా, ఊరుకో. ఎలాగైనా గోపిని నేను విడిపించుకొని వస్తానుగా రాధ వీపు నిమురుతూ అంది సరస్వతి. రాధ సరస్వతిని బల్లిలా కరుచుకుంది.